నమస్తే స్నేహితులారా, చంద్రాది చిన్ని లోకం ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీ, హెల్దీ, న్యూట్రిషియస్ ఫుడ్ అయిన అవగాడోతో ఒక చిన్న రెసిపీ. సో ముందుగా అవగాడోని చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనం కట్ చేసుకుని లోపల ఉన్న సీడ్ని బయటకు తీసేయాలి. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, అవగాడో ముక్కలు, కొత్తిమీర అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఉల్లిపాయ ముక్కలు ఇంకా మనం తరిగి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ ఆ బౌల్లో వేసేసుకొని, మీకు ఇష్టమైతే ఇక్కడ టమాటో పీసెస్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పసుపు, సాల్ట్, పెప్పర్ పౌడర్, ఇంకా కొంచెం లెమన్ జ్యూస్. మనం ఈ ప్రాసెస్ అంతా కొంచెం త్వరగా చేసేయాలండి, లేకపోతే అవగాడో ముక్కలు కలర్ చేంజ్ అయిపోతాయి. సో ఇట్లా అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా వీలుంటే దీన్ని చాపర్లో వేసి కూడా చాప్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రెడీగా ఉన్న మిక్చర్ని మనం ఒక బ్రెడ్ తీసుకుని దానిపైన చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకుని ఇప్పుడు దానిపైన ఇంకో బ్రెడ్ పీస్ పెట్టుకుని నెయ్యితో కానీ బటర్తో కానీ పెనం మీద దోరగా వేయించుకోవాలి. అండ్ ఇట్లా వేయించేటప్పుడు గరిటతో మీరు కొంచెం నొక్కినట్టు చేస్తే శాండ్విచ్ ప్రెస్ అవుతుంది అండ్ కింద కూడా ఈవెన్గా రోస్ట్ అవుతుంది. సో ఒక సైడ్ రోస్ట్ అయిన తర్వాత ఫ్లిప్ చేసుకొని రెండు సైడ్లు బాగా కాల్చుకోవాలి. నెక్స్ట్ ఇంకేముందండి, మన ప్లేటింగ్ చేసుకుని దీన్ని ఆస్వాదించడమే. అండ్ ఈ బ్రెడ్ టోస్ట్తో పాటు ఒక బాయిల్డ్ ఎగ్, సమ్ వెజిటేబుల్స్, ఇంకా బాదం వేసుకుంటే మీ బ్రేక్ఫాస్ట్ రెడీ. సింపుల్గా సండే నాడు ఇట్లా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే మనకి ఎంతో ఈజీగా ఉంటుంది. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.